హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శ్రీకాకుళంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే వైద్య విధాన పరిషత్ ఏపీవీపీ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో పోస్టులు అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టులు అనేది రిక్రూట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లోకల్ ఆర్ నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చూద్దాం ఈ పోస్టులు ఎవరు ఎలిజిబుల్, ఏ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, దీన్ని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ 1, డయాలసిస్ టెక్నీషియన్ 6, సిఆర్ఎం టెక్నీషియన్ 2, జనరల్ డ్యూటీ అటెండర్స్ 3, సెక్యూరిటీ గార్డ్ 1. సో ఈ పోస్టులు అనేవి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఇది. సో ఈ నోటిఫికేషన్ అనేది 22 అంటే ఈ నెల 3/22 తారీఖున రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు రూల్ ఆఫ్ రిజర్వేషను. సో దీన్ని ఎలా చేస్తారంటే ఇక్కడ పోస్ట్ రిజిస్ట్రేషన్ కమ్ రిసెప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ వేకెన్సీ 1, రోస్టర్ పాయింట్ అనేది ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది. సో దీనికి శాలరీ ఎంత ఉంటుందంటే 18,500. డయాలసిస్ టెక్నీషియన్స్ వేకెన్సీ మనకి 6 ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీలో ఉమెన్ 1, ఓసీలో ఓపెన్ కేటగిరీలో ఉమెన్ 1, ఓసీలో 1, అదేవిధంగా బీసీఏ ఉమెన్ 1, విహెచ్ విజువల్ హ్యాండిక్యాప్డ్లో ఉమెన్ 1, ఎస్టీ ఉమెన్ 1. సో దీనికి ఎంతైతే శాలరీ ఇస్తారంటే 32,000 ఇస్తారు. అండ్ సిఆర్ఎం టెక్నీషియన్ అంటే 2 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఎస్సీ ఉమెన్ 1, బీసీఏ ఉమెన్ 1, దీనికి కూడా సో ఇక్కడ 32,000 ఇస్తారు. జనరల్ డ్యూటీ అటెండర్స్ 3 ఉన్నాయి. సో బీసీసీ 1, విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ 1, బీసీబీ ఉమెన్ 1. సో వీళ్ళకి అయితే 15,000 శాలరీ. సెక్యూరిటీ గార్డు కూడా 1 ఓసీ. సో దీనికి కూడా 15,000 ఇస్తారు. సో ఈ పోస్టులు అనేవి కంప్లీట్గా అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంటాయి. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ క్లర్క్ అయితే మనకి ఎనీ డిగ్రీ కావాలి. డయాలసిస్ టెక్నీషియన్ అయితే డిప్లొమాలో డయాలసిస్ టెక్నీషియన్ చేసి ఉండాలి. ప్లస్ ఏపీఎంబీ అదే ఏపీ కౌన్సిల్ నుండి అది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సిఆర్ఎం టెక్నీషియన్స్కి అయితే డిఎంఐటీ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండర్స్కి అయితే ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ ఈక్వల్ రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా వచ్చే సర్టిఫికేట్ అయితే ఉండాలి. సెక్యూరిటీ గార్డు కూడా ఎస్ఎస్సి మీద 10th ఉండాలి. సో దీనికి మనం 500 డీడీ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఫర్ ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్స్ 500 ఈచ్ పోస్ట్కి 500 డీడీ కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే డీడీ అయితే కట్టనవసరం లేదు. సో ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో దీన్ని ఎలా రిక్రూట్ చేస్తారు అంటే సో కంప్లీట్గా మెరిట్ బేస్ అండి. సో కంప్లీట్గా మెరిట్ ఎవరికైతే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్లో మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ని ఆధారంగా చేసుకునే ఈ పోస్టులు అనేది సెలెక్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ. సో దీనికి ఒకవేళ ఇదే పోస్టులకి అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్లు ఇంతకుముందు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నిజంగా శ్రీకాకుళంలో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే 22 తారీఖున ప్రారంభమైంది. సో లాస్ట్ డేట్ అప్లికేషన్ అనేది 4వ నెల ఏప్రిల్ 6 వరకు 5 గంటల వరకు కూడా అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషను మీరు కంప్లీట్గా మీకు మన ఛానల్లో ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్స్ కూడా కింద నేను ఇస్తాను. సో ఆ అప్లికేషన్ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అనేది మనకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో సూపరింటెండెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మేట్ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి అప్లై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.